అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. మండే గుండెలు కార్యక్రమం మీకోసం ఎదురు చూస్తోంది. గత కొన్ని వారాల్లో చాలామంది జీవితాల్లో జరుగుతున్న కొన్ని అసహజ విషయాలు, కొన్ని జరగరాని విషయాలు జరుగుతున్నవి మేము పరిష్కరించే ప్రయత్నం అయితే చేశాము. ఇవాళ మరొక చాలా చాలా బహుశా కామన్‌గా జరిగే విషయమే. బట్ చాలా గుండె నిండా బాధతో ఒక చెల్లెలు ఫోన్ చేయాలని చెప్పి మాకు ఈమెయిల్ రాసిందనమాట. ఆ చెల్లెలు పేరేమిటి, తన వివరాలేమిటి, అక్క కోసం తను ఎందుకంత కంగారు పడిపోతోంది అన్నీ కాసేపట్లో చెప్పబోతున్నాం. ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాల్టి మన గెస్ట్ని మరోసారి పరిచయం చేసుకుందాం. అనురాధ గారు అందరికీ సుపరిచిత లాయర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ ఎక్స్పర్ట్. వారికి స్వాగతం చెప్దాం. నమస్కారం అనురాధ గారు. గత కొన్ని వారాలు మీకు ఏమనిపించిందండి? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇండైరెక్ట్గానన్నా కూడా మనం ఇచ్చే సజెషన్స్ వాళ్ళు అన్వయించుకుంటున్నారని. ఇంకోటి ఏంటంటే ఎవరికీ చెప్పుకోలేంది బహుశా మనం చెప్పుకునే అవకాశం ఇచ్చావేమో అని అనిపిస్తుంది. డెఫినెట్గా మన వంతు మనం ప్రయత్నం చేద్దాం ఈ హ్యూమన్ రిలేషన్షిప్ని కనీసం కొంతవరకు నిలబెట్టడానికైనా. మీ అనుమతితో నేను శ్వేతకి ఒకసారి ఫోన్ కలుపుతాను. సో హలో 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 ఎవరండి? శ్వేత మాట్లాడుతున్నారండి? అవునండి. యా, నేను స్వప్న మా మండే గుండెలు కార్యక్రమం నుంచి ఫోన్ చేస్తున్నాను, ఐ డ్రీమ్ మీడియా. నమస్తే అండి. అసలు జరిగిన విషయం ఏం జరుగుతోంది, ఎందుకు అక్క కోసం అంత కంగారు పడుతున్నావు చెప్పమ్మా. యాక్చువల్లీ మా అక్క ప్రాబ్లం అంతా మీకు మెయిల్ చేశాను కదా మేడం. కొన్ని అర్థం కాలేదమ్మా, అందుకే ఒకసారి డైరెక్ట్గా మాట్లాడితే అర్థం అవుతుందని చెప్పి అనుకున్నాం మేము. చెప్పు, అసలు ఎవరు, ఎంతమంది అమ్మా మీరు ఆడపిల్లలు ఇంట్లో? యాక్చువల్లీ మేమిద్దరం ఆడపిల్లలు అండి. ఓకే. తను మా అక్క. నేను చెప్పినా తనకు అర్థం కావటం లేదు, అందుకే ఒక మంచి కౌన్సిలర్ కావాలని మీకు నేను మెయిల్ చేశాను మేడం. ఓకే. తన బిహేవియర్ లో చాలా తేడా వచ్చింది మేడం. ఫస్ట్ లో తను చాలా మంచిగా ఉండేది. మెయిల్ ఇచ్చి మాతో మాట్లాడేంత సీరియస్ ప్రాబ్లం ఏంటి చెప్పు, ఏం గుర్తుపెట్టావు? మాది బ్రాహ్మణ్ కుటుంబం మేడం, చాలా పద్ధతైన కుటుంబం. మా నాన్నగారికి తన బిహేవియర్ తెలిస్తే చాలా భయపడిపోతారు మేడం. తను ఒక బీపీ పేషెంట్ కూడా. అయ్యో. తను ఒక ఆయన్ని లవ్ చేస్తుంది మేడం. దాంట్లో తప్పే ఉంది. యాక్చువల్లీ ఆయన వయసు తినకన్నా డబల్. ఆయన ఒక అంకుల్. అంటే ఎలా తెలిసింది అసలు ఈ విషయం నీకు? వాళ్ళిద్దరిని బయట చాలా సార్లు నేను చూసాను. ఓకే. చూసిన తర్వాత నేను తన డైరెక్ట్ గా అడిగేస్తాను మేడం. తను చెప్పింది నాతో, నేను అతన్ని లవ్ చేస్తున్నాను, తను లేకపోతే నేను బతకలేను అని చెప్తుంది. తను నాతో డిస్కషన్ చేసిన ప్రకారం అతనికి పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారని కూడా చెప్పింది. తన బిహేవియర్ లో తేడా రావడం అన్ని మా అమ్మగారికి కొంచెం డౌట్ వచ్చింది. నేను ఆవిడికి చెప్పలేకపోయాను మేడం, ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు కదా మేడం. అమ్మా, ఇప్పుడు మీ అక్క నువ్వు అడిగితే చెప్పిందా? నేను అడిగితేనే చెప్పింది మేడం. మా నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు మేడం. ఓకే. సంబంధాలు చూస్తున్నప్పుడు మా నాన్నగారికి చాలా ధైర్యంగా వచ్చి చెప్పేసింది, నేను లైఫ్ లో పెళ్లి చేసుకోను అని. మా నాన్నగారికి నాకు మా ఫ్యామిలీలో అసలు అలా షాక్ గా అలా చూస్తూ ఉండిపోయాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఆయనతో మాట్లాడడానికే భయపడే వాళ్ళం మేడం. కాదు శ్వేత, ఇప్పుడు నీ కంగారు ఏమిటి? వాళ్ళకి తెలిసిపోతుందని కంగారా, లేక ఎవరో అంకుల్ ఈయన ప్రేమించడం ఏంటని కంగారా? ఏం చేస్తుంటారు మా ఇంకా అంకుల్ ఏం చేస్తుంటారు? ఆయన ఆటో డ్రైవ్ చేస్తారని చెప్పింది మేడం. ఇప్పుడు అతను ఎవరో నువ్వు గుర్తుపట్టావా? అంటే ఫలానా ఆ రోజు వచ్చాడు, ఈ రోజు వచ్చాడు, 2-3 సార్లు చూశానని చెప్పావు కదా. అతను ఏమన్నా పని కట్టుకుని ట్రాప్ చేశాడా మీ అక్కని? ఎలాగా? కాలేజ్ వెళ్ళే టైంలో గానీ, బస్ స్టాప్ లో గానీ, కాఫీ షాప్ లో తనతోనే ఎక్కువ మీట్ అవుతుందండి. నేను చూసాను వాళ్ళిద్దరిని. అండ్ డైరెక్ట్ గా తను అడిగితే తను చెప్పేసింది, నేను అతనితో ఎప్పుడు మీట్ అవ్వలేదండి, నేను అతనితో ఎప్పుడు మాట్లాడలేదు కూడా. మా నాన్నగారికి అమ్మగారికి తెలియకూడదనే నా భయం మేడం. ఎందుకంటే తను మనసు మారాలి, ఒక మంచి కౌన్సిలర్ కావాలని మీకు మెయిల్ చేశాను మేడం. కాదమ్మా, అసలు అంటే అతను ఆ నేపథ్యం, మీ నేపథ్యం అసలు ఏ విధంగా వాళ్ళకిద్దరికి ఈ స్నేహం ఏర్పడింది అసలు? తను బయట మీట్ అయిందని తెలిసిందండి. నాకు తను నచ్చాడు, తనతో నేను అలా క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టాను, చాలా అర్థం చేసుకున్నాడని చెప్పిందండి. అండ్ అక్కకి ఎన్నేళ్ళమ్మా, నీకెన్నేళ్ళు? తనకి 26 అండి, నాకు 24 మేడం.
26 years, ఆయనకి 45 అన్నావు. అవునండి, తన అబ్బాయికి అతనికి 45 అండి. అండ్ పైగా ఆయన వృత్తి, ఆయన ఆటో నడుపుతారేమ్మా? అక్క ఏం చేస్తుంది? అవునండి, మా అక్క ఇప్పుడు జాబ్ చేస్తుందండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను. ఒక మాట చెప్పు శ్వేత, నిన్ను ఆయనకి పరిచయం చేసిందా? లేదు మేడం, నేను అసలు అంత దాకా వెళ్ళలేదండి. కాకపోతే నేను చాలా తిట్టేశానండి, అసలు తన మాట వినట్లేదు మేడం. ఏమంటుంది ఒకవేళ అడిగితే? ఏంటి నీ లైఫ్ ఏంటని అడిగితే ఏమంటుంది అక్క? నా లైఫ్ నా ఇష్టం అంటుంది మేడం. అలా ఎలా వదిలేస్తాను? ఇచ్చి దానిలో ప్రవర్తిస్తోంది, ఏదో మాయలో పడిపోయినట్టు పడిపోయింది మేడం. మా అక్క అతనితో తిరుగుతుంది అన్న బాధని తట్టుకోలేకపోతుంటే తను ఇంకొక బాంబు కూడా పేల్చిందండి. తనకి 2వ నెల ప్రెగ్నెన్సీ మేడం. ఆ రిపోర్ట్ నాకు చూపించి తను బాధపడిపోయింది. నాకు ఆ విషయం తెలిసాక కాళ్ళు చేతులు ఆడలేదు మేడం. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. అటు అమ్మా నాన్నకి తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో తెలియట్లేదు. అండ్ ఒక 4-5 రోజుల తర్వాత తను చాలా ధైర్యం చేసేసింది అండ్ అబార్షన్ అయిపోయింది తనకి. సరే శ్వేత, ఒక పని చేద్దాము. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా కూడా మాకు ఒక విధంగా షాక్ లాగానే ఉంది. ఎందుకంటే అర్థం కావట్లా, ఇది నిజంగానే ఆ అమ్మాయి తెలిసి చేస్తోందో తెలియక చేస్తోందో అర్థం కాని సమస్య. పైగా అతను పెళ్ళైందని నేను చెప్పింది, అతను పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారని కూడా చెప్తోంది. ఒకసారి మీ అక్క ఏదన్నా మాతో మాట్లాడడానికి అవకాశం ఉందా? మేడం నేను మాట్లాడిస్తాను. అట్లా కాదు, ఒకటి శ్వేత, ఏంటంటే ఇలాంటివన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయమ్మా. ఒకవేళ ఆ అమ్మాయికి మేమేదో కౌన్సిలింగ్ ఇస్తామనో లేకపోతే ఏదో అడ్వైజ్ ఇస్తామంటే వాళ్ళు ఇంకా మొండికేస్తారు. ఎస్ నేను పట్టిన కుందేళ్ళకే 3 కాళ్ళు అన్నట్టు ఉంటారు. కనుక ఆ అమ్మాయికి చెప్పనట్టు, అంటే ఆ అమ్మాయి మనసు నొప్పించకుండా ఎట్ ద సేమ్ టైం మన మాట వినేటట్టు చేయడమే ఇది ఒక ప్రయత్నం. అక్క పేరేంటనమ్మా? తన పేరు జ్యోతి. అదే జ్యోతికి ఒకసారి ఫోన్ కలిపి చూడమ్మా, షీ పిక్స్ అప్, మనం మాట్లాడదాం. మేడం ఒక్క నిమిషం. అతని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కాదండి క్వశ్చన్. అతను పెళ్ళైన వ్యక్తి, 2 పిల్లలు ఉండి ఒక అమ్మాయిని ట్రాప్ చేశాడు. 26-year-old అమ్మాయిని. ఎందుకంటే వాళ్ళకి ఇంకేం తెలియదండి పాపం ఆ అమ్మాయిలకి. ఎస్ నేను ఫిక్స్ అయిపోయాను, ఇదే అమర్ ప్రేమ అని అనుకుంటారు అంతే. వాళ్ళు ఏం కోల్పోతున్నారు అనేది వాళ్ళకి ఇప్పుడు అస్సలు తెలియదు. హలో హలో అక్క, చెప్పు శ్వేత. ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను, ఆఫీస్ లో ఉంటాను ఈ టైంలో. నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తా ఉన్నావు కదా? లేదు, ఇక్కడ వర్క్ కంప్లీట్ కాలేదు, ఇంకా నేను వెళ్ళలేదు. చెప్పి ఏమైంది కాల్ చేసావు? కొంచెం ఫ్రీగా ఉన్నావు ఇప్పుడు? ఫ్రీగానా? ఏమైంది అంత పర్టికులర్ గా? అంత కొంపలు మునిగిపోయే పని ఏమన్నా ఫ్రీగా ఉన్నావు అని మరి అడుగుతున్నావు? అక్క నీతో కొంచెం మాట్లాడాలని చెప్తున్నాను కదా, ప్లీజ్ కొంచెం. ఏమైంది? యా జ్యోతి, నేను మాట్లాడుతున్నాను. మన స్వప్న ఫ్రమ్ ఐడ్రీమ్ మీడియా, మండే గుండెల ప్రోగ్రామ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. చెప్పండి జ్యోతి. శ్వేత మాకు ఈమెయిల్ రాసిందమ్మా. దేని గురించి అండి? నీ గురించి చాలా ఆందోళన పడుతూ జీవితంలో ఒక తప్పటడుగు వేస్తున్నారని చెప్పి తను చాలా కంగారు పడిపోయి మాకు ఈమెయిల్ రాసింది. మీకు ఒక మంచి మాట చెప్పమని చెప్పి. ఆర్ యూ విల్లింగ్? మీరు అసలు సిద్ధంగా ఉన్నారా వినడానికి మేము చెప్పే మాటని? అసలు తనేం చెప్పింది, మీకేం రాసిందో ఏమీ తెలియకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఇలా కాల్ చేసి ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నా అంటే నాకు జాగ్రత్తగా మాట్లాడు అక్క. వాళ్ళు పెద్దవాళ్ళు, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు చేస్తున్న ప్రతి హలో ప్రతిదీ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాను నేను ఇప్పుడు వరకు. అసలు నువ్వేం చెప్తావు, నేనేం వినాలి? నీ లైఫ్ లో నువ్వేం చేస్తావో అదే చెప్పాను. నువ్వు ఎవరికి చెప్పవనుకుని నేను నీకు చెప్తే. జ్యోతి, ఒక్క 5 నిమిషాలు మాట్లాడడానికి నీకు టైం ఉందా? ఒక్కసారి వీలైతే మీ డెస్క్ నుంచి పక్కకు రండి, ఆఫీస్ లో ఉన్నారని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. జ్యోతి చెప్పండి. యా జ్యోతి, మీరు చాలా చిన్న వయసులో ఒక చాలా పెద్ద అతన్ని మీరు పెళ్లి చేసుకోకుండా ఒక అతనితో ఒక బంధం పెట్టుకున్నారని చెప్పి, సంబంధం పెట్టుకున్నారని చెప్పి తెలుస్తోంది. అవునండి, నేను ఇష్టపడ్డానండి. ఎంత బంగారంగా చెప్తోంది ఇష్టపడ్డా అని చెప్పి. అతని వయసు తెలుసా జ్యోతి? నాకన్నా ఒక 25 సంవత్సరాలు పెద్ద ఆయన. 45 కూడా కాదు, 50. అర్థమవుతుందా జ్యోతి మీరేం చేస్తున్నారో? అర్థమవుతుందండి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నాకు ఎవరి దగ్గర ఉంటే నాకు హ్యాపీగా ఉంటుందో, నేను ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటానో ఆ పర్సన్ నాకు పరిచయం అయ్యారు. నేను ఆయన తోటి లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నా.
సో నాకేం తప్పు అనిపించట్లేదు ఇందులో. అతనికి పెళ్ళైందా జ్యోతి? పెళ్ళయిందండి, పెళ్ళయిందని తెలుసు, 2 పిల్లలు ఉన్నారని తెలుసు. ఈవెన్ దో నాకు ఒక హ్యాపీనెస్ అన్నది నన్ను అర్థం చేసుకున్న ఒక మనిషి దొరికాడు కాబట్టి నేను ఆయనతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నా. ఇది నాకు ఎక్కడా తప్పని అనిపించట్లేదు. అలా ఎలా మాట్లాడుతున్నావు కంపెనీ? జ్యోతి, నువ్వు చెప్పిన ఈ కాసేపట్లోనే నువ్వు తనతోటి ఉంటే హ్యాపీగా ఉంటుంది. ప్లస్ ఒకటి నాకు తెలిసి చేస్తున్నాను అని చెప్పి 2 మాటలు మాట్లాడావు కదమ్మా. ఏ విషయంలో ఆయన పట్ల ఆకర్షితురాలు అయ్యో ఒక్కసారి మాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు మా నాన్నగారు ఆయన పని ఆయన బిజీగా ఉంటారండి. ఆయన పని ఆయన చేసుకుంటారు, వస్తారు. మాకు ఏదన్నా విషయం చెప్పాలన్నా కూడా ఒక అండర్స్టాండబుల్ మైండ్ సెట్ లో ఎప్పుడు ఆయన లేరు. ఏదన్నా ఉంటే మా అమ్మకి చెప్పి, మా అమ్మ ద్వారా ఆయనకి చెప్పి ఇదంతా ఇదిగా ఉండేది. నాకు కావాల్సినటువంటి ఒక లవ్, ఒక ఎఫెక్షన్ నాకు ఎప్పుడు దక్కలేదు చిన్నప్పటి నుంచి. నేను అది ఒకనొక సిచ్యువేషన్ లో నాకు ఆయన పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత రోజు అట్లా మాట్లాడుతూ ఓకే, నా లైఫ్ లో నేను మిస్ అయిన థింగ్స్ నాకు ఆ పర్సన్ దగ్గర నుంచి దక్కుతున్నాయని నాకు అనిపించి నేను ఇష్టపడ్డాను. నాకు తెలుసు ఆయన పెళ్ళైందని తెలుసు, ఆయనకి 2 పిల్లలు అన్నారని తెలుసు. జ్యోతి, ఆయన భార్యకి ఆయన పిల్లలకి పంచి ఇచ్చిన తర్వాత బోల్డంత ప్రేమ ఉంది, అది కూడా నీకు పంచి ఇచ్చినట్టున్నాడు. అవునండి, నన్ను అర్థం చేసుకునే మనిషి నాకు దొరికాడు అంతే. అదే నేను అంతకన్నా ఎక్కువ అయితే ఆలోచించను. ఎప్పుడు నా లైఫ్ లో నాకు ఈ మూమెంట్ ఏంటి అన్నదే నేను ఆలోచించుకుంటాను తప్ప ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమైంది అని నేను పెద్దగా పట్టించుకో. జ్యోతి, ఎన్నేళ్ళైందమ్మా పరిచయం ఈయనతో? అంటే ఒక 10 ఏళ్ళైందా సావాసం ఆయనతో చేసి? 10 ఏళ్ళు ఏం కాదండి. ఎన్నేళ్ళైంది? ఎన్నేళ్ళు అన్నది చెప్పడం కన్నా నాకు ఆయనతో ఉన్నది 10 ఏళ్ళైనా లేదంటే ఆ కొన్ని క్షణాలైనా నాకు ఆ గడిపిన టైం చాలా ఇదిగా అనిపిస్తుంది. జ్యోతి, ఏమనుకోవద్దు, అసలు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మీరు ఏం చదువుకున్నారో తెలియదు కానీ జ్యోతి, 25 ఏళ్ళు మీకంటే పెద్ద అయిన ఒక వ్యక్తి పెళ్ళయి 2 పిల్లలు ఉంటే అతనిది మీది అమర ప్రేమని మీరు బాగా నమ్ముతున్నారా? నేను అమర ప్రేమ అని అనట్లేదండి. నాకు ఇప్పుడున్న వరకు నా కంఫర్ట్ లో నాకు ఆయన నా మీద చూపించే ప్రేమ నచ్చుతుంది. వాళ్ళ అమర ప్రేమ లేదంటే హిస్టరీలో నిలిచిపోయేదా ఇవన్నీ నేను ఆలోచించినాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ మూమెంట్ ఆయనతో ఉన్న లైఫ్ స్టైల్ అంటే నువ్వు ప్రేమిస్తున్నావా ఆయన ప్రేమిస్తున్నారా? అదే కదా, ఇద్దరు ప్రేమించుకుంటున్నామండి, ఇద్దరు ప్రేమించుకుంటున్నాం. ఈ మూమెంట్ మాకు ఒకరికొకరు నచ్చాము, ఒకరికొకరు ఇష్టపడుతున్నాం కాబట్టి ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో అన్నది మేము ఉంటున్నాం. అచ్చా, నీకు ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఈ వర్డ్ అనేది నీకు ఇది అర్థం నీకు ఏమన్నా తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తెలియదండి? అంటే ఏంటి చెప్పమ్మా, నాకు తెలియదు, చెప్పు. ఒక రిలేషన్షిప్ లో కొనసాగటం దాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. అంటే ఇంకొక రకంగా మీరు అనుకునేది చాలా వరకు బయట సమాజంలో అనుకునేది ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండేదాన్ని కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో కన్సిడర్ చేస్తారు. బట్ యాజ్ ఆఫ్ నో నేను మా ఇంట్లో ఉంటూ నాకు దీనితో ఒక టైం ఒక రిలేషన్ ని కంటిన్యూ చేస్తున్నాను. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు. నీకు అసలు లివింగ్ రిలేషన్షిప్ మీనింగ్ తెలుసా? జ్యోతి, నువ్వు ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నావు నీకు అర్థం కావట్లేదమ్మా. నాకైతే అసలు మింగుడు పడ్డా. నువ్వు ఎంత పిచ్చి పిల్లవు అంటే, నువ్వు లివింగ్ రిలేషన్షిప్ అంటే ఎవరితోటి ఉంటారు? నచ్చిన వాళ్ళతో ఉంటారండి. ఎవరు మనసుకి ఎవరు దగ్గర. అది కాదమ్మా, అది అడవి కాదు కదా, ఇది అడవి కాదు కదమ్మా, మనం జంతువులం కాదు కదా. మనకు ఒక వ్యవస్థ ఉంటుందా? మనకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? బయట వ్యవస్థలో చాలా రకాలు అమ్మా. ఒకటి అలాంటప్పుడు చెప్పండి తప్పు జ్యోతి, ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు దీనికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది అంతే తప్ప నాకు వీళ్ళు నచ్చారు ఈ రోజు ఇక్కడ ఉంటాను, వాళ్ళు నచ్చారు అక్కడ ఉంటాను అనేది కుదరదు. నువ్వు అనే లివింగ్ రిలేషన్షిప్ ఎవరితో ఉంటారో ఫస్ట్ దానికి అర్థం తెలుసుకోమ్మా. నేను ఈ రోజు ఇక్కడ ఎంతో ఉంటాను, ఆ రోజు అక్కడ అంతా ఉంటాను అని అయితే నేను చెప్పలేదు కదండి. ఇప్పుడు నేను ఒక మనిషిని ఇష్టపడుతున్నాను, ఆ మనిషితో ప్రస్తుతానికి ఫ్యూచర్ ఏంటో ఆలోచించుకున్నావా జ్యోతి? జ్యోతి, ఏంటండి ఫ్యూచర్ ఏంటో ఆలోచించావా? మీ అమ్మ నాన్న సంగతి ఆలోచించావా? ఇంతవరకు చెల్లెలు ఉంది నీకు వెనకాల? ఉందండి, నేను కాదని అనలేదు కదా, నేను ఉంది కాదని అనలేదు కదా. నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తే ఆ అమ్మాయి జీవితం పట్ల ఏమన్నా రిఫ్లెక్షన్ పడుతుందని అనుకోవట్లేదా? అంతగా మా చెల్లికి నేను అడ్డొస్తాను అనుకుంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానండి. అతను నడిపే ఆటోలో ఉంటావా? అతను నడిపే వర్కింగ్ ఉమెన్ అండి, నేను వర్కింగ్ ఉమెన్, నేను హాస్టల్లో పీజీలోన ఎక్కడో చోట ఉంటావమ్మా. నీలాంటి కాదమ్మా, నాకెవ్వరు అక్కర్లేదు, నేను ఒక్కదాన్ని బతకగలుగుతాను, నేను సంపాదించుకుంటున్నాను, నేను ఎవరిని కేర్ చేయను అన్న చాలా చాలా మంది వాళ్ళని చాలా ఆడపిల్లల్ని మేము చూసాం.
కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నా అనే మనిషి లేరు, నువ్వు ఉన్నావా లేదా అని పలకరించే వాళ్ళు లేరనే బాధపడే ఆడపిల్లల్ని కూడా మేము చూసాం. ఇంత మంచి కుటుంబం, అమ్మ నాన్న చెల్లి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎవరికో ఇబ్బంది పడతాము, వాళ్ళ గురించి నేను వెళ్ళిపోతాను, నా జీవితం నాదే అని మాట్లాడడం తప్పు కదమ్మా. ఇప్పుడు నాకు నచ్చింది చేయకూడదు అని అంటున్నారా మీరు? అలాగైతే అంటే నచ్చినవని చేస్తావా చెప్పు? ఏంటండి? నచ్చినవని చేసుకుంటూ పోవడమే నా జీవితం. నచ్చినవన్నీ చేసుకుంటూ పోయిపోయిన జీవితం అంటే మరి నచ్చింది కూడా చేసుకోకపోతే ఎలా చెప్పండి? అమ్మ ఇది నచ్చి నాకు ఆ మనిషి అమ్మ ఒకటి నచ్చలేదు. నాకు నేను అదేదో సామెత చెప్పినట్టే మాంసం తింటున్నానని బొక్కల మెళ్ళో వేసుకుని తిరగరుగా, అది నాకు నచ్చుతుంది నేను అట్లానే ఉంటానంటే కుదురుతుందా? నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే వేస్తున్నా. అసలు నాన్నకి తెలిస్తే తట్టుకోగలుగుతారా? ఎలా ప్రవర్తిస్తున్నా తెలుసా? నేను అన్న ఆలోచించలేదు లేదా నాన్నకి జ్యోతి ఒక్క మాట చెప్పమ్మా. జ్యోతి నువ్వు చేసింది చాలా కరెక్ట్ అమ్మా, ఎందుకంటే నీకు నచ్చిన జీవితం నువ్వు జీవించవచ్చు. కానీ ఒక్క మాట చెప్పమ్మా నాకు, నువ్వు నీకు అందరు ఆడపిల్లల్లాగే చక్కగా పెళ్లి చేసుకుని ఒక ఇల్లు ఒక సంసారం అంటూ ఉండాలి, నాకు అంటూ ఒక జీవితం ఉండాలని నువ్వు అనుకుంటున్నావా లేదా? నాకు ఇప్పుడు పెళ్లి మీద ఎటువంటి అభిప్రాయం లేదండి. పెళ్లి చేసుకోవాలి, పెళ్లి మీద అభిప్రాయం లేదు కానీ ఫిజికల్ రిలేషన్షిప్ మీద మాత్రం అభిప్రాయం ఉంది నీకు, అవునా? అది ఎవరి చేతిలో లేదు కదండి. ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఎవరు చెప్పలేం కదా. అక్క నువ్వు నీ లైఫే కాదు, ఆల్రెడీ అతను వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు ఉన్నారక్క, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు. దూరట్లేదు కదా, అమ్మా నాన్న మోసం చేస్తున్నావు, నిన్ను నువ్వు మోసం చేసేసుకుంటున్నావు అక్క. మాట ఎవరిని మోసం అమ్మ జ్యోతి నీకు ఒక గౌరవప్రదమైన లైఫ్ లీడ్ చేయాలని ఉందా లేదా చెప్పు? ఆబ్వియస్లీ నేను చేస్తున్నానండి, నేను చేయట్లేదని మీరెలా చెప్తారు? ఇద్దరు పిల్లలు ఉండే మీకంటే 25 సంవత్సరాలు పెద్దయిన ఒక వ్యక్తితో, పెళ్ళైన ఒక ఆయనతో నువ్వు తిరుగుతూ అండ్ ఆ తర్వాత అబార్షన్ కూడా చేసుకునే వరకు నీ పరిస్థితి వెళ్ళి, ఇంట్లో ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు నీ మీద పూర్తిగా నమ్మకం పెట్టిన తల్లిదండ్రుల్ని వాళ్ళకి చెప్పకుండా మోసం చేస్తూ స్వేచ్ఛ పేరుతో నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు కాబట్టి బయటకు వెళ్ళిపోవచ్చు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చాటుకోవడం, గౌరవప్రదంగా బతకడం నీ దృష్టిలో అంతేనా? అంతే అండి. అంటే నువ్వు అనుకున్నదే కరెక్ట్ అని అనుకుంటున్నావు కదమ్మా ఒక మాట. అట్లాంటప్పుడు మరి నీకు నీ కన్న తల్లిదండ్రుల పట్ల నీ చెల్లెల పట్ల నీకు ఏ బాధ్యత లేదా? నా బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు నేను చేస్తా అండి. దాన్ని మించి నన్ను ఓవర్కమ్ చేసేటువంటి బాధ్యతలు నాకు వద్దు. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అవి నేను చేయగలను. నాకు నా భారానికి మించిన బాధ్యతలు నేను తీసుకోలేను. మా చెల్లికి నా విషయమే అట్టుగా ఉందంటే నేను అన్నదాన్ని లేనని చెప్పమని సరిపోద్ది, నేను సపరేట్ అయ్యి వెళ్ళిపోతాను. ఇప్పుడు నువ్వైతే నేను ప్రేమిస్తున్నాను, అతను లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి అన్ని ఒక స్టెప్ ముందుకు కూడా వెళ్ళిపోయావు కదా అబార్షన్ దాకా. అవునండి. అతన్ని నిజంగానే వాళ్ళ ఆవిడకి డైవర్స్ ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటారు అడుగు? నేను పెళ్లి చేసుకుంటానని చెప్పట్లేదు కదండి. ఈ రోజు అయితే నువ్వు అబార్షన్ చేయించుకున్నావు కానీ కొన్ని రోజులు అయితే ఓ పిల్లానో కనాలని నీకు మనసు ఉంటుందా? నువ్వు లీగల్గా కూడా నువ్వు ఏంటి నీ పొజిషన్ లీగాలిటీస్లో నువ్వేమైపోతావో తెలుసా? నువ్వు నీకేం రైట్స్ ఉంటాయి ఆయన మీద? నువ్వు ఈరోజు నువ్వు రేపు ఇంకొకళ్ళు అలా కాకూడదని నువ్వు ఎలా ఉంటుంది? నీకు అసలు నీ భర్త నీకే సొంతమో అతని అంకులు ఎవరో ఉన్నారే ఆయన నీకే సొంతమని ఎలా అనుకుంటావు? అప్పుడు భార్య నేను ఇష్టపడ్డాను కాబట్టి నేను అనుకుంటానండి. ఇప్పుడు నేను ఆయన ఇష్టపడుతున్నాను కాబట్టి అతను అర్థం చేసుకుంటాను కాబట్టి అంతే. నీకు జ్యోతి భార్య ఉండగా, ఇద్దరు పిల్లలు ఉండగా ఒక అమ్మాయిని, అది కూడా కూతురు వయసులో ఉండే ఒక అమ్మాయిని అతను ప్రేమించి అంటే ఇంతవరకు పరిస్థితి తీసుకొచ్చాడంటే రేపు నిన్ను పెట్టుకునే పక్కన ఇంకొక అమ్మాయిని మోసం చేయడం ఏంటి నమ్మకం? నేను అంత దూరం అయితే ఆలోచించలేదు. ఒకవేళ అమ్మా నీవు కాక ఇంకొకళ్ళు ఆయన జీవితంలో ఉన్నారనుకోమా, వాళ్ళ భార్య విషయం రేపు పొద్దున రారని గ్యారంటీ అయితే లేదుగా. నీకు రేపు పొద్దున పుట్టబోయే పిల్లలకు ఒక లీగల్ శాంటిటీ ఉండదు. అతని పరిస్థితులు, నీ పరిస్థితులు, మీ పెంపకం, అతని కుటుంబ నేపథ్యం ఇవన్నీ అసలు ఏది చూసినా ఎలా తగిలారమ్మా ఒకరికొకరు మీరు? నాకు పెళ్లి మీద అభిప్రాయం లేదు కాబట్టి నేను పెళ్లి అయితే నీకు ఒక మాట చెప్తాను. నీకు ఇంకొక వైపు నుంచి ఇంకొక డేంజర్ ఉంది, అది నీకు ఇంకో తెలుసో తెలీదో. మీరిద్దరు ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాం, మేము ఉంటున్నాము, మా ఇంట్లో నేను ఉంటున్నాను, ఆయన ఇంట్లో ఆయన ఉంటున్నారని ఏ మాత్రం కూడా ఆయన భార్యకి తెలిస్తే మాత్రం ఈ అమ్మాయి మీద కేసు వేసే అవకాశాలు ఉంటాయి.
అంటే లీగల్ గా ఏ వేస్తారు. విధంగా మ్యామ్ ఇది? ఎందుకంటే ఇప్పుడు 498 అనే కేసు ఉంటుందండి. ఇప్పుడు కేవలము కట్నం కోసమే కాదు, మెంటల్ హరాస్మెంట్. ఇప్పుడు మా ఆయన ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఆ అమ్మాయిని కూడా అని చెప్పేసి A2గా కూడా నిన్ను పెట్టే అవకాశం అందులో ఉంటుంది. పెట్టే అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఈ సోకాల్డ్ ప్రేమ రేపొద్దున కోర్టులో నువ్వు చూసుకున్నప్పుడు అప్పుడు ప్రేమించుకోండి. అప్పుడు అతను సపోజ్ నేను నిలబడలేదు అనుకో, అతను ఏంటి అసలు నేను వెంటపడలేదు, ఆ అమ్మాయి వెంటపడింది అని అప్పుడు తెలిసి వస్తుంది. అక్క నాకైతే నేను ఇష్టపడ్డ వాళ్ళ మీద నమ్మకం ఉందండి. ఎంతవరకు నిలబడతాడు ఏంటి అన్నదైతే నాకు నమ్మకం ఉంది. ఆ జ్యోతి ఒక్కటమ్మా, ఇప్పుడు మీరందరూ ఇలా ఇన్ని రకాలుగా చెప్పేసినంత మాత్రాన నేను ఇష్టపడ్డ వ్యక్తిని నేను ఇప్పుడు ఒక క్షణంలో అంతే వీళ్ళు చెప్తారు ఇదంతా అని నేను అనుకోలేను కదా. డెఫినెట్ గా కూడా ఇదేనా ఈ లవ్, ఈ ఫిజికల్ రిలేషన్షిప్, ఇంకా నువ్వు డబ్బు ఇవ్వడం అలాంటిది కూడా ఏమన్నా చేసావా చెప్పు. నేను ఎటువంటిది నేను ఇవ్వలేదు. మాకు ఫిజికల్ అంటారా, అది మా ఇష్టపూర్వకంగా మాకు ఇప్పుడు ఏమన్నా అవ్వాల్సిన తీరొస్తే ఎవరు దాన్ని ఆపలేరు. ఇంకా డబ్బు విషయం అంటావా, మేమేమి ఇచ్చుకున్నది కూడా లేదు. నాకు ఆయన నన్ను అర్థం చేసుకున్న విధానం నాకు నచ్చి నేను ఆ మనిషిని ఇష్టపడుతున్నా. ఆయనకి ఏజ్ ఎక్కువ, లేదంటే ఇద్దరు పిల్లలు ఉన్నారా, పెళ్లి అయిందా, ఇవన్నీ నేను పట్టించుకోలేదు. నాకు కేవలం ఆ మనిషి నాతో ఉన్న తీరుని, ఆ మనిషి నన్ను అర్థం చేసుకున్న విధానం నాకు నచ్చిందని చెప్తున్నాను. జ్యోతి ఒక్కసారి జస్ట్ మనసు విప్పెట్టి విను, చెవులతో కాదు. ఈ విషయం తెలిసి మీ తల్లిదండ్రులు గుండె పగిలిపోతే ఏం చేస్తావు చెప్పు? నేను అదే చెప్తున్నాను కదండి, నేను అంత దూరం ఏది ఆలోచించను. అమ్మా, నా లైఫ్ లో ఇప్పుడున్న మూమెంట్ తప్ప నేను మిగతా వాటి గురించి ఏది అంత ఆలోచించి దాని గురించి టెన్షన్ పడిపోయి దాని గురించి అంత తీసుకునే మైండ్ సెట్ అయితే కాదండి అది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది మాత్రమే నేను ఆలోచిస్తా. ఒక్క పని చేస్తావా జ్యోతి మా కోసం? నా ప్రకారం ఒక పిల్లలకి వాల్యూ టైం స్పెండ్ చేయలేనప్పుడు, పిల్లలతోటి ప్రేమగా మాట్లాడలేనప్పుడు, పిల్లలు ఏమైపోతున్నారో ఎటు వెళ్ళిపోతున్నారో అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదని నేను ఫీల్ అవుతాను. మరి అదే పని నువ్వు కూడా చేస్తున్నావు కదా. ఇప్పుడు ఈ మూమెంట్ లో మాత్రం నేనేం అనలేకపోతున్నాను నిన్ను. ఎందుకంటే నువ్వేదో మీ తల్లిదండ్రుల మీదో మీ కుటుంబం మీదో ఉండే ఏదో కోపమో ఏదో అక్కసో తీర్చుకుని నీ కాళ్ళు నువ్వు నరుక్కుంటున్నావు. నీ జీవితం బంగారం లాంటి జీవితం పాడు చేసుకుంటున్నావు. ఎందుకంటే ఏ కోణ నుంచి చూసినా కూడా ఏ విధమైన ఆకర్షణ మీ ఇద్దరి మధ్య ఉన్నా కూడా ఇది ఖచ్చితంగా ఇది ఎవరికి అర్థం కాని విషయం. ఒక్కసారి మేడం చెప్తారమ్మా, దయచేసి మనసు పెట్టి విను. జ్యోతి ఒక్క పని చేస్తావా జ్యోతి మా కోసం అన్న నీ జీవితం కోసమే మేము నిన్ను అడుక్కుంటున్నాం. ఎందుకంటే నీకు రేపు పొద్దున్న జరగబోయే నీకు తెలియదమ్మా, నీకు నిజంగా తెలియదు, నువ్వు పిచ్చి పిల్లవి నువ్వు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు వయసులో ఉన్నావు, మాట్లాడగలిగే నువ్వు ఏ మాట్లాడినా కూడా దానికి ఒక ఆన్సర్ చెప్తున్నావు. కానీ రేపు పొద్దున ఇవన్నీ ఏవి శాశ్వతం కాదమ్మా. ఇప్పుడు ఉన్నన్ని రోజులు నీ దగ్గర ఉంటారు, ఆ తర్వాత నా భార్య నా పిల్లలని అతను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒంటరిదానివి అయిపోతావు. ఇటు ఈ ఫ్యామిలీకి కావు, అటు నువ్వు ఇష్టపడి వెళ్ళిపోయిన అతనికి కావు. ఒక్కటి నువ్వు చెయ్యమ్మా, అది మేము తప్పైనా నీకు ఒక్కటి మాత్రం చెప్తున్నాం. అతని భార్యకి డైవర్స్ ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడా అని ఊరికి ఒక్క మాట అడుగు, ఒక్క మాట అడిగి చూడు. నిజంగానే నాకు నువ్వంటే ప్రేమ, నేను నా పెళ్ళానికి నేను డైవర్స్ ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పుడు డెఫినెట్గా కూడా మేము ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎంకరేజ్ చేస్తాము. పాపం ఆవిడెవరో కట్టుకున్న ఆవిడ ఉంది కదా, ఆవిడని కూడా మనము అమ్మ మీ ఆయన నీతో ఉండే ఆయన మోసం చేశాడు కనుక కొన్ని మీ వదిలేసేయమ్మా అని చెప్పడానికి కన్విన్స్ చేస్తాం. కానీ అది కూడా తప్పే. కానీ నీతోటి ఉంటూ ఆ అమ్మాయితోటి ఉంటూ నీతోటి ఉంటున్నాడు కనుక డెఫినెట్గా కూడా వాళ్ళ ఆవిడకి డైవర్స్ అయితే ఇవ్వకూడదు కూడా. మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల నుంచి నీకు దొరకలేదని చెప్పి ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఏ పరిస్థితి నాకు తెలియదు, కానీ నువ్వు అదే పరిస్థితి ఇంకో కుటుంబంలో పెడుతున్నావు. ఆ తండ్రి ఆ పిల్లలకి ఏం చూసుకుంటాడు, పిల్లల్ని ముందు భవిష్యత్తు ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి, నీకు ఇంకా లాంగ్ లైఫ్ ఉంది. ఆయన ఆల్రెడీ 50 ఏళ్ళని చెప్తున్నావు ఆల్మోస్ట్. ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి జ్యోతి? తరచూ కలుస్తూ ఉంటారా మీరు? కలుస్తాము. వారంలో 2-3 సార్లు కలుస్తాము, బయట తిరుగుతాము, అతని ఆటోలోనే కలుస్తాము, మాట్లాడుకుంటాం, టైం స్పెండ్ చేస్తాం అందరిలాగానే. ఎక్కడెక్కడికి వెళ్తారు? సినిమాలకు వెళ్తారా ఇద్దరు? సినిమాకి వెళ్తాము. ఇక్కడ ట్యాంక్ బండ్ సైడ్ ఏ ప్లేస్ లోకి వెళ్ళాలనిపిస్తే ఆ రోజు దాన్ని బట్టి మేము వెళ్తూ ఉంటాం. జనరల్ గా అందరూ చేసేదంటే మేము కూడా కలుస్తామండి. అందులో పెద్ద తప్పేం నాకు అనిపించలేదు. అక్క తనని మోసం చేస్తున్నాడు అక్క, ఆ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎంత నేను ఇష్టపడుతున్నానన్న విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? ఏం ఇష్టపడుతున్నావు? నీకు చెప్పిన విషయాన్ని నువ్వు తీసుకొచ్చి వీళ్ళందరికీ చెప్పి వాళ్ళ చేత అడిగిస్తున్నావు. నేను నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుని నీకు చెప్పాను, నువ్వు నా నమ్మకాన్ని ఇది చేయలేదా?
సరే ఇది అసలు మాట వింటున్నావా? అమ్మా, ఇది ఎన్నో రోజులు దాచిపెట్టేది కాదు కదమ్మా, ఏ రోజైనా ఇది బయటపడేదేనా? ఖచ్చితంగా పేరెంట్స్ తెలియదు అనుకుంటున్నారండి. ఆ, ఆడపిల్లలో మార్పులు వస్తే మరి ఏం జరుగుతుందో వాళ్ళ ఇంట్లో తెలియదు కానీ. రేపు పొద్దున అమ్మాయి ఏ స్టెప్ వేసినా కూడా వాళ్ళ ఆవిడ ఏదైనా ఒక స్టెప్ వేస్తే లీగల్ గా కూడా నువ్వే కదా ఇరుకున పడేది. అది నీకు అర్థం అవుతోందా? నేను అదే చెప్తున్నాను కదండి, నేను అంత దూరం ఏది అందుకనే ఒకటి జ్యోతి, నువ్వు అమ్మా ఒకటి నువ్వు ఆలోచించలేదు కనుక నీకు ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ తెలియదు కనుక ఇంత మొండిగా మాట్లాడుతున్నావు, అవునా? ఇప్పుడు మాతో మాట్లాడుతున్నప్పుడు ఆహా లీగల్గా నా పొజిషన్ ఇదా, నేను రేపొద్దున ఇది ఇబ్బంది పడతానా అని ఒక్కసారి నేను ఇప్పుడు ఆలోచన అనేది మొదలైందా? మీరు మాట్లాడిన తర్వాత ఒకవేళ నన్ను వదిలేస్తే ఏంటి సిచ్యువేషన్ అన్నది నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఆలోచించలేదు. నాకు ఆ ప్రస్తావన కూడా రాలేదు. మేము ఎప్పుడు కలిసినా హ్యాపీగా జాలీగా మాట్లాడుకుంటూ మా వాల్యుబుల్ టైం ని మేము గడుపుకుంటూ ఉండేవాళ్ళం తప్ప ఇలాంటి టాపిక్స్ ఎప్పుడు మా మధ్య నేను తీసుకురాలా. కాకపోతే మీరు ఛాలెంజ్ చేశారు కాబట్టి నేను ట్రై చేస్తా. భార్య ఉంటూ ఇతను ఈ అమ్మాయితోటి ఇంత ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే అతను డెఫినెట్గా కూడా ఈ అమ్మాయికి దొరకడు. నేను ఈ మెళ్ళో ఏ తాళ్ళలో కట్టేస్తాను, ఎందుకంటే తాళి కట్టి పడేస్తే పడి ఉంటుంది కదా అని. ఎందుకంటే ఇలాంటి పిచ్చి పిల్లలు చాలు పసుపు కొమ్ముకు లొంగిపోతారు వీళ్ళు. సో అలా కూడా అయ్యే అవకాశం ఉందమ్మా. నేను ఇంకొక విధంగా కూడా మేము అలర్ట్ చేయాలి, అర్థమైందా? నీకు రెండో భార్యలాగా కూడా అలాంటి జీవితాన్ని నువ్వు నడపాలి ఉండాలి అని అనుకుంటే ఇంకా మేమేం చెప్పలేం. రెండో భార్య అంటే నువ్వు ఏ దానికి నువ్వు ఎప్పుడు తెర వెనుక జీవితమే తప్ప నీకు ఏ హక్కులు అనడానికి మేము చెప్పలేం. అలాంటి జీవితాన్ని నేను ఉండడానికి సంసిద్ధురాలను అయిపోతున్నాను అని అంటే నువ్వు రెడీగా ఉండవు. బట్ ఈ మాత్రం ఆలోచించి చూస్తాను, అడిగి చూస్తాను అంటావు, అదొక స్టెప్. నేను నాది స్ట్రాంగ్ డిసిజన్ అని ప్రూవ్ చేయడం కోసం ఆలోచిస్తానని చెప్పానండి. ఇప్పటికీ మీరు చెప్పిన దానికి నేనైతే కంప్లీట్ గా ఓకే అని అయితే చెప్పను. కానీ మీరు అన్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇది నిజమై ఉంటే ఏంటి అని. అందుకని నేను అడుగుతాను, ఆ పర్సన్ అడుగుతాను, పెళ్లి గురించి ప్రస్తావిస్తాను, ఏం చెప్పారు ఏంటి అన్నది నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు చెప్పేది వాస్తవమా, నేను చూసుకునేది వాస్తవమా, నేను ఒకసారి రెండు టాలీ చేసుకుని అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను. మా జ్యోతి, ఒక్కసారి ఏ నిర్ణయం అతనితో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఒకసారి మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేయము. ఎందుకంటే నువ్వు తీసుకునే నిర్ణయం బట్టి నీ లైఫ్ ఎలా ఉంటుందో అనేది కూడా మాకు ఒకసారి చెప్పాలని ఉంది. ఎందుకంటే నిన్ను ఒక డెసిషన్కి తీసుకురావడానికే మాకు ఇంతసేపు పట్టింది. నువ్వు అడిగిన తర్వాత ఆ నిర్ణయం కరెక్టో రాంగో అనేది ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమ్మా. అది కూడా ఎందుకు అంటేనమ్మా, నీకు అర్థం కాని జీవితంలోకి నువ్వు కాలు పెట్టేసేసిన లైఫ్ నీకు ఇట్లా ఉంటుందని నువ్వు డిసైడ్ అయిపోతున్నావు కనుక నీకు కాన్సిక్వెన్సెస్ నీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే నువ్వు ఆల్రెడీ నేను ఇట్లా ఉన్నాను, నేను ఇలాగే సంతోషంగా ఉంటానన్న ఈ మాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నువ్వు అనలేవు. ఎందుకంటే కాలం చాలా మార్పులు తీసుకొస్తుంది కనుక ఈ అమ్మాయి ఒకసారి అడిగి చూసిన తర్వాత మళ్ళీ మనల్ని కాంటాక్ట్ చేస్తే మనం ఏదన్నా మాట్లాడి మళ్ళీ కన్విన్స్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. యాక్చువల్లీ మా మాట ఈ మాత్రం కూడా తను వినేది కాదు. లైఫ్లో మనం మంచి కోరి మనకు అయిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళకి మంచి చేయాలని ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక పాయింట్ దాటాక మూర్ఖంగా కానీ మరో విధంగా కానీ ఒకళ్ళు ప్రొసీడ్ అయ్యి తీరుతారని చెప్తే మాత్రం నీ పీస్ ఆఫ్ మైండ్ని, నీ ఆనందాన్ని నువ్వు రూయిన్ చేసుకోకుండా, నువ్వు పాడు చేసుకోకుండా, నువ్వు ప్రశాంతంగా తెలివైన అంటే ఏదో తెలివితేటలు అంటే ఇప్పుడు ఇవాళ రేపు కొంచెం నెగిటివ్గా చూస్తున్నారు అందరూ. తెలివైన అంటే నీకు మంచి ఏమిటో నీ శ్రేయస్సు కోరుకుని నువ్వు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నావు శ్వేత. అలాగే జ్యోతి, నువ్వు కూడా ఏదో ఒక టైంలో రియలైజ్ అవుతావన్న కోరిక మాత్రం మాకుంది. నీకు జరుగుతున్న పరిస్థితి ఏమిటో తెలుసుకుని నువ్వు తప్పకుండా సహేతుకమైన ఒక మార్గంలోకి వస్తావని చెప్పి కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. యా. సో అనురాధ గారు, నాకు ఫస్ట్ షాక్ ఏంటంటే అంత పెడసరంగా మాట్లాడుతుంది ఏంటంటే అమ్మాయి. వాళ్ళు ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతారమ్మా. ఎందుకంటే వాళ్ళకి ఇంకా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు వాళ్ళు. ఎస్ నేను నాదే రైటు అని అంటారు. అందుకని ఆ అమ్మాయిని అట్లీస్ట్ నువ్వు పెళ్లి దాకానన్న నీ ఆలోచన రేపడానికి మనం ఏదన్నా ప్రయత్నం చేయగలుగుతాం అంతే తప్ప ఆ అమ్మాయిని వెంటనే అతని దగ్గర నుంచి నువ్వు ఉండద్దు, నువ్వు వెనక్కిరా, నువ్వు మాట్లాడంటే మాత్రం వినే స్టేజ్ మీద సుమోటోగా ఎవరు కేసులు పెట్టలేరా ఇలా అమ్మాయిని మోసం అంటే ఇది ఒక్కటి మన లీగల్ వ్యవస్థలో ఇద్దరు మేజర్స్. అది
దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆ రిలేషన్షిప్ అడల్టరీ అనేది తప్పు కాదు అని ఒకటి తీసేసిన తర్వాత నుంచి కూడా చాలా కాపురాలు కూలిపోతున్నాయి దాంట్లో. కానీ ఆ వైఫ్ కావాలంటే తను అతని భార్య హా. 498 పెట్టే అవకాశాలు హా, ఉంటాయి. harassment ఉన్నాయి. కింద A2గా పెట్టి అమ్మాయిని ఈ అమ్మాయిని ఉన్నాయి. ఈ అమ్మాయికి అది అర్థం కావట్లేదు. లీగల్ గా కూడా అమ్మాయి రేపొద్దున ఇరుక్కుంటుంది. ఇబ్బందుల్లో ప్లస్ బంగారు పడిపోతుంది. భవిష్యత్తు. పేరెంట్స్ ఏమైపోతారండి ఇప్పుడు, మనం ఎంత ఇండిపెండెన్స్ ఇండివిజువలిజం వైపు అడుగులు వేస్తున్నా కూడా తల్లిదండ్రుల మీద మనం తీసుకునే డెసిషన్స్ వల్ల మన చుట్టూ ఉండే వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించడం అసలు అందరూ మానేశారు. అదే డిస్టర్బ్డ్ పేరెంట్స్ ఉన్న ఫ్యామిలీలో తప్పకుండా ఈ ఆడపిల్లలు చేసే ఇలాంటి స్టెప్స్ మాత్రం చాలా సామాన్యంగా చూస్తున్నాం. అందుకనే అంటాం అమ్మా నాన్నలుగా మీరు ఫైట్ చేస్తున్న, భార్యాభర్తలుగా ఫైట్ చేస్తున్న అమ్మా నాన్నలుగా ప్రేమ పెంచండి. మీరు ఆ పిల్లల జీవితాలని మీరు ఏ దిశగా తీసుకెళ్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇది ఇవాల్టి మండే గుండెలు కార్యక్రమం విన్నాం కదా. సో శ్వేతా జ్యోతి వాళ్ళ పరిస్థితుల నుంచి వాళ్ళు బయటపడతారని చెప్పి ఆశిస్తూ, మీకు కూడా మీ జీవితంలో లేక మీ ఫ్రెండ్స్ జీవితంలో ఏమన్నా జరుగుతూ ఉండి దానికి మూడో మనిషికి చెప్తే బాగుండు అని అనిపించే సమస్య ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడి మా స్క్రీన్ మీద ఫ్లాష్ చేస్తున్నాం. మండే గుండెలు కార్యక్రమం ప్రతి మండే నైట్ 7 గంటలకి ఎక్స్క్లూజివ్లీ ఆన్ iDream చూస్తూ ఉండండి. మమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. నమస్తే.